కూల్చివేతల ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది, పేదల వ్యతిరేక ప్రభుత్వం అని అంటుంది, పేదవాళ్ళకి గూడు లేకుండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ అంటుంది. మీకు అవన్నీ ఏం కనిపించడం లేదా? ఇప్పుడు ఒకటి, ఇల్లు కూల్చడం అనేది తప్పు. అది వాళ్ళు కూడా వాళ్ళు చేయలేదు వీళ్ళే చేశారని అన్న. కానీ ఇక్కడ మన ఖమ్మం ఉంది, ఏదైనా కూర్చోబెట్టి మాట్లాడాలి. నీకు ఆ ల్యాండ్ కావాలంటే అది ఇంకోటి 2 చోట్ల మాత్రం వీళ్ళు చేశారు, ఇంకోటి 2 చోట్ల చేసి దాన్నే పెద్ద ఇష్యూ అయిపోయింది. అది కూడా తప్పే కాబట్టి వాళ్ళు సరి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి ఇంతమంది పేదల కష్టాలు పడుతుంటే వాళ్ళు కూడు లేకుండా గుడ్డ లేకుండా చేసి గూడు లేకుండా చేస్తూ ఉంటే కమ్యూనిస్టులు ఎక్కడ? మీ జిల్లాలో కూడా ఎక్కడ? మేము లేకుండా ఏడున్నామండి. ఇది ఒక ప్రచారం, ఎవరు చూడండి ఇది ఒక ప్రచారం. నేను ఇమీడియట్ ఎర్ర జెండా ఎక్కడ, ఎర్ర జెండా నాయకులు ఎక్కడ, కార్యకర్తలు ఎక్కడ, దాన్ని చుట్టూ దిగ్బంధించాల్సిన ఆ కమ్యూనిజం ఎక్కడ? ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆ వెలుగుమాటల ఘటనలో ఆ రోజు నేను ఖమ్మంలో హైదరాబాద్లో ఇది పెద్ద ఇష్యూలో ఉన్నా. ఇమీడియట్గా తెలిసి మరుసటి రోజు నేనే వెళ్ళాను, మా పార్టీ అందరం తీసుకెళ్ళాం, మా బాధ్యత మేము చేసాం. అయితే ఏంటంటే మేము చేసేది ఎక్కదు. ఇప్పుడు ఏంటంటే వెలుగుమట్లో మీరు చెయ్యాల్సినంత ఉద్యమం చేయలేదు అక్కడ అనేది ఒక ఫీలింగ్. చేయాల్సిందంటే ఏదైనా పగలగొట్టాలండి. ఇప్పుడు మీ దృష్టికి రావాలంటే మేము ఏం చేయాలి? పగలగొట్టక్కర్లేదు, ఉద్యమం చేస్తే చాలు. విధ్వంసకరమైన ఉద్యమాలు ఏమో అవసరం లేదు. మేము ఏం చేయాలి? డెమోక్రటిక్ ఉద్యమాలు. డెమోక్రటిక్ చేస్తేనేమో మీరు చేయట్లేదు అంటున్నారు. ఏం చెప్పాలి మేము? డెమోక్రటిక్ చేసిన ఉద్యమాలనేమో అసలు మీరు అసలు కానట్లేదు.